హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనం హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి అయితే వచ్చాం. ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, గ్రీన్ వెహికల్ ఎక్స్పో 6th ఎడిషన్. సో ఇదైతే మనకి ప్రజెంట్ అయితే జరుగుతుంది. సో ఈవీ వెహికల్స్ ఇక్కడ లాట్ ఆఫ్ స్టాల్స్ అయితే వచ్చాయి. సో అసలు ఈవీ వెహికల్స్కి సంబంధించి ఏమేమి స్టాల్స్ వచ్చాయి, కొత్తగా ఏమేమి వెహికల్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా చూద్దాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అతి తక్కువ ప్రైస్కి వెహికల్స్ ఏమేమి వచ్చాయి అవన్నీ కూడా మీకు మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం, పదండి. సో గైస్, మనము ఎక్స్పోలోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. సో ఎక్స్పోలోకి ఎంటర్ అవగానే మనకి ADMS ఈ-బైక్స్కి సంబంధించినటువంటి పెద్ద స్టాల్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో చాలా పెద్ద స్టాల్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ వీళ్ళే ఒక 25% ప్లేస్ని అయితే ఆక్యుపై చేశారు. సో ఇక్కడ మనకి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనకి రాగానే ADMS అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు పాన్ ఇండియా ప్రెజెన్స్ 8 రిజిస్టర్డ్ మోడల్స్ అండ్ 10 నాన్ రిజిస్టర్డ్ మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వీళ్ళ యొక్క మోటార్ ఏదైతే ఉందో, సో ఈ మోటార్ని వీళ్ళు వాటర్లో అయితే స్పిన్ చేస్తున్నారు. సో వీళ్ళ యొక్క IP రేటింగ్ అండ్ వీళ్ళ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్పడం కోసం వీళ్ళు డైరెక్ట్గా వాటర్లోనే అయితే మోటార్ని అయితే స్పిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఏవైతే స్కూటర్స్ ఉన్నాయో, సో ఇక్కడ మీకు స్కూటర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే స్పోర్ట్ వెహికల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వెహికల్స్. సో అలాంటి వెహికల్స్ అయితే ఆ మోడల్లో మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. మొత్తం కూడా ADMS వెహికల్స్. సో ఈ స్టాల్లో ఉన్నటువంటి మొత్తం వెహికల్స్ కూడా ADMSకి సంబంధించినటువంటి వెహికల్స్ అనమాట. సో మొత్తం ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా అయితే చూస్తున్నాము. సేమ్ అదే వెహికల్స్ మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సో ADMSకి సంబంధించినటువంటి స్టాఫ్ అనమాట. సో ఆల్మోస్ట్ పెద్దది మొత్తం కూడా ఆల్మోస్ట్ 20 to 25% వీళ్ళే ఆక్యుపై అయితే చేశారని చెప్పొచ్చు. మీరు ఏదైతే వెహికల్స్ చూస్తున్నారో ఈ వెహికల్స్ అన్నీ కూడా మనకి చైనా నుంచి ఇంపోర్ట్ చేసినవే. ప్రతి వెహికల్ కూడా మనకి చైనా నుంచి ఇంపోర్ట్ చేసినవే. సో ఇంతవరకు వీళ్ళు అందరూ ఎవరైతే వెహికల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి మేడ్ ఇన్ ఇండియా అని చెప్తున్నప్పటికీ మనకి చైనా మోడల్సే మనకి ఎక్స్పో మొత్తం మీద అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ADMSకి సంబంధించినటువంటి కంప్లీట్ లో స్పీడ్కి సంబంధించినటువంటి వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం కూడా లో స్పీడ్ అండ్ అలాగే మనకి లోడర్ వెహికల్స్ అనమాట. ఇవన్నీ కూడా అన్ని మోడల్స్ అయితే మనం ప్రీవియస్గా చూసినవే. లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉంటాయి. వీటిలో రేంజెస్ ఎంత వస్తున్నాయి ఏంటి అనేది మాత్రం వీళ్ళైతే ప్రజెంట్ అయితే రివీల్ చేయలేదు. వీటి యొక్క స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేశారు కానీ రేంజెస్ మాత్రం రివీల్ చేయలేదు. మేబీ ఇది కస్టమైజ్డ్ అయితే అయి ఉండొచ్చు. అండ్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టాల్ చూసుకున్నట్లయితే ఈవెంట్ అనేది మనకి ఒక బ్రాండ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. జెన్ జెడ్ఎస్ వైబ్ అండ్ ఈవెంట్ రైడ్స్ అనేసి మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. ప్రైడ్ ఎవ్రీ రైడ్ అని కనిపిస్తుంది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ అయితే వీళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి స్కూటర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏదైతే డెలివరీ బాయ్స్కి సంబంధించినటువంటి వెహికల్ ఉందో, సో అలాంటి వెహికల్ అయితే వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా ఇక్కడ కంప్లీట్ లోడింగ్ కెపాసిటీకి సంబంధించినటువంటి ఒక ఆటోగా చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి డెలివరీ చేస్తూ ఉంటారో సో వాళ్ళకైతే ఇది బాగా అయితే యూజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక క్యారింగ్ వెహికల్గా చెప్పుకోవచ్చు, ఒక కార్గో వెహికల్. సో గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చెన్నైకి సంబంధించినటువంటి కొన్ని బాడీ మోడల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఏదైతే మనకి గ్రాఫైన్ బ్యాటరీస్ ఉన్నాయో, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కానివ్వండి, గ్రాఫైన్ బ్యాటరీస్ కానివ్వండి, అవి అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇవన్నీ కూడా గ్రాఫైన్ బ్యాటరీస్కి సంబంధించినటువంటి మోడల్స్ అయితే వీళ్ళైతే ప్రజెంట్ చేయడం జరిగింది. సో అన్ని మోడల్స్ కూడా లో స్పీడ్ వెహికల్స్ అనమాట. అండ్ ఈ స్టాల్ వచ్చేటప్పటికి మనకి సోలార్కి సంబంధించినటువంటి స్టాల్ అనమాట. సో ఇది వచ్చేసి మ్యాజిమో సోలార్ అనమాట. సో మ్యాజిమో సోలార్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మ్యాజిమో గ్రిడ్ టై ఇన్వర్టర్ సిరీస్ అని అయితే మనకి ఇక్కడైతే రాస్తుంది. సో సోలార్కి సంబంధించినటువంటి ఇది ఒక స్టాలేగా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన బజాజ్ చేతక్కి సంబంధించినటువంటి కంప్లీట్ వెహికల్స్ అయితే డిస్ప్లే చేశారు. నాట్ ఓన్లీ చేతక్ ఇది ఇవి అయినప్పటికీ వీళ్ళు ఫ్రీడమ్ వెహికల్ కూడా ఇక్కడైతే డిస్ప్లే చేయడం జరిగింది. బికాజ్ మనకి ఏదైతే CNG వెహికల్ ఉందో సో ఆ CNG వెహికల్ కూడా మనకి ఇక్కడైతే షో చేశారు. సో ఇవి రెండు కూడా మనకి CNGకి సంబంధించినటువంటి వెహికల్స్ అనమాట. ఫ్రీడమ్ CNG వెహికల్స్. అండ్ ఇక్కడ మనకి చేతక్కి సంబంధించినటువంటి వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇంకో స్టాల్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసినప్పటికీ టెరనోవా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అని మనకి ఇక్కడ ఒక స్టాల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉన్నాయి. సో బ్యాటరీ ప్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి. సోలార్ బ్యాటరీ ప్యాక్స్, EV బ్యాటరీ ప్యాక్స్, వాల్ మౌంటెడ్ బ్యాటరీ ప్యాక్స్, C&I బ్యాటరీ ప్యాక్స్, అలాగే సోలార్ PCU, హోమ్ ఇన్వర్టర్స్. సో ఇలా మనకి బ్యాటరీ ప్యాక్స్ సంబంధించినటువంటి అన్నీ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శక్తి పవర్ టు లీడ్ అనేసి మనకి ఇక్కడ బ్యాటరీ ప్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఓన్లీ హోమ్ నీడ్స్ అనమాట. సో ఓన్లీ హోమ్ నీడ్స్కి సంబంధించినటువంటి బ్యాటరీ ప్యాక్స్ అయితే వీళ్ళైతే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అలాగే మనం కొంచెం ముందుకైతే వెళ్దాం. సో ఈసారి ఎక్స్పో అంత కిక్ లేదనే చెప్పొచ్చు. సో అంత మంచి ఉండే వెహికల్స్ కానీ అంత మంచి కంపెనీస్ అయితే మనకి ఈసారి అయితే అంత మంచిగా అయితే కనిపించలేదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏవైతే ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో సో ఆ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట. సో ఇఫ్ ఎవరన్నా ఛార్జింగ్ స్టేషన్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మీరు ఈ ఛార్జింగ్ స్టేషన్స్ని అయితే తీసుకోవచ్చు. సో వీటి ద్వారా మీరు ఛార్జింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేసుకొని సో దాని ద్వారా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఎనర్జీ అండ్ పవర్ మ్యాక్స్ అనేసి మనకి ఇక్కడ బ్యాటరీకి సంబంధించినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఒకటైతే మనకి కనిపిస్తుంది. ఇది కూడా మనకి బ్యాటరీస్ అనమాట, ఇన్వర్టర్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి బ్యాటరీస్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట ఇది కూడా. సో మొత్తం మనకి ఏవైతే స్టాల్స్ చూస్తున్నాం ఈ స్టాల్స్ అన్నింటిలో కూడా మనకి దాదాపు బ్యాటరీకి సంబంధించినటువంటి ఎక్కువ స్టాల్స్ మనం ఇక్కడైతే చూస్తూ ఉన్నాం. అండ్ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనకి ఎనట్రాన్ పవర్ ఆన్ అండ్ ఆన్ అనేది మనకి ఇక్కడ స్టాల్ అయితే కనిపిస్తుంది. దీంట్లో వచ్చేటప్పటికి మనకి బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీస్ అలాగే ఛార్జెస్ ఈ రెండు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇలాగే మనం కొంచెం ముందుకు వెళ్దాం. సో కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ అన్ని కూడా వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంచెం చూడడానికి మనకు కొంచెం వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి వార్కాస్కి సంబంధించినటువంటి కంప్లీట్ మోడల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు అతి తక్కువ ధరలకి మార్కెట్లో ఉండేటువంటి ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో సో వాటితో కంపేర్ చేస్తే మనకి లైక్ 24,000 25,000 రూపాయలు వెరీ బేస్ నుంచే వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఎన్కే ఈ బైక్స్ అనేసి వీళ్ళ మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి కూడా మనకి ఆల్మోస్ట్ ఇంతవరకు మనం అన్ని చూసిన వెహికల్స్ అన్నీ కూడా మనకి ఎక్సెప్ట్ బజాజ్ తప్పితే మిగతా అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించే ప్రతి వెహికల్ కూడా చైనా వెహికల్ కనిపిస్తున్నాయి. ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ మనకి సిమిలర్ మోడల్స్ ఉన్నాయి, లిటిల్ బిట్ చేంజెస్ తప్ప పెద్దగా మనకి చేంజెస్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ కూడా మనకి సేమ్ మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి ఎన్కే ఈ బైక్స్ అనమాట. అండ్ ఎగ్జాక్ట్గా మనకి దీనికి ఆపోజిట్లో అయితే ఎంఎల్ఆర్ మోటార్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ఎంఎల్ఆర్ మోటార్స్లో మనకు ఒక లోడింగ్ వెహికల్ కూడా అక్కడైతే కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగా మనం కొన్ని వెహికల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో వీళ్ళు ఒక ప్యాసింజర్ వెహికల్ ఏదైతే ఉందో ఆటో, సో దాన్ని కూడా వీళ్ళు అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇది ఎంఎల్ఆర్ గో ఎలక్ట్రిక్ విత్ ఎంఎల్ఆర్ మోటార్స్ అనేసి వీళ్ళు కాషన్ 10 అయితే తీసుకురావడం జరిగింది. మేడ్ ఇన్ ఇండియా అని అయితే చెప్తున్నారు. గైస్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి బజాజ్ ఆర్ఈకి సంబంధించినటువంటి ఆటో అయితే కనిపిస్తుంది. సో 183 కిలోమీటర్స్ రేంజ్తో వీళ్ళు ఒక మ్యాక్సిమం ఆటోని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది బజాజ్ ఎలక్ట్రికల్ ఆటో అనమాట. సో ఇది ఒకటైతే మనకి ఎక్కడైతే కనిపిస్తుంది. ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి స్వరాజ్ సంబంధించినటువంటి ధీరా అనేసి మనకి ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ ఆటో ఇక్కడ కూడా మనకు ఒకటైతే కనిపిస్తుంది. అంతే ఇంకా ఆల్మోస్ట్ మనకి స్టాల్స్ అన్నీ కూడా ఎంటీగానే కనిపిస్తున్నాయి. అండ్ మనం కొంచెం ముందుకెళ్దాం. సో కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వింగ్స్ పవర్ అని మనకి ఇక్కడైతే కనిపిస్తుంది ఒకటి. సో ఇక్కడ చూసుకోవచ్చు వింగ్స్ పవర్. అండ్ దీంట్లో వచ్చేసి మనకి కేవలం 26,500కి వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ మీకు లెఫ్ట్లో కనిపిస్తున్నాయో సో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ మనకి 26,500 వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవి మనకి ఏదైతే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉన్నాయో లెడ్ యాసిడ్ బ్యాటరీస్తో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మోడల్స్ అన్నీ కూడా వీళ్ళకి అసలు బేసే లేదంట. నేనైతే అడిగాను, వీళ్ళకి అసలు బేసే లేదని చెప్పారు. అండ్ లైక్ వీళ్ళకి ఎక్కడ షోరూమ్స్ లేవు, ఏం లేవు. ఒకవేళ మనం వీళ్ళ దగ్గర వెహికల్స్ తీసుకోవాలంటే మినిమం క్వాంటిటీలో 12 వెహికల్స్ అయితే తీసుకోవాలంట. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే మీరు ఒకసారి అప్రోచ్ అయితే అవ్వచ్చు. సో బేస్ 12 వెహికల్స్ తీసుకుంటే మనకి 26,500కి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ బ్యాటరీ, జిఎస్టీ. అండ్ ఏదైతే మనకి కొన్ని ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉన్నాయో అవి కూడా ట్రాలీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అవి కూడా మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే కొంచెం ముందుకెళ్ళామంటే మనకి సోలార్కి సంబంధించినటువంటి అవి కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సోలార్ సిస్టమ్స్కి సంబంధించిన ఆల్మోస్ట్ అవి కూడా మనకి స్టాల్స్ ఒక 5-6 అయితే కనిపించాయి ఇంతవరకు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి న్యూమరస్ మోటార్కి సంబంధించినటువంటి వన్ అండ్ ఓన్లీ వెహికల్, ఇది మల్టీపర్పస్ వెహికల్ అనమాట. సో ఈ వెహికల్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. న్యూమరస్ మోటార్కి సంబంధించినటువంటి వెహికల్ అనమాట. ఇది చూసుకోవచ్చు. ఇది ఒక మల్టీపర్పస్ వెహికల్గా వీళ్ళైతే చెప్తున్నారు. ఏదైతే జనరల్ యూసేజ్ కానివ్వండి, లోడింగ్ కెపాసిటీ కానివ్వండి, ఒకవేళ లేదు నేను ఏదైనా డెలివరీ చేస్తాను అనుకుంటే వాళ్ళకు కూడా వీళ్ళు ఇది బాగా అయితే ఉపయోగపడుతుంది అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్తో అయితే వీళ్ళు చెప్తున్నారు. బట్ మనకి రియల్ టైంలోకి వచ్చేటప్పుడు మనం ఒక 120 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంత రేంజ్ అయితే మనం దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇవన్నీ కూడా మీడియాకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ మనం ముందుకెళ్దాం ఇంకా. అండ్ ఏడిఎమ్స్కి సంబంధించినటువంటి స్టాలే మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి మినీ మెట్రో ఈవీ ఎల్ఎల్పి అని అయితే మనకి ఎక్కడైతే కనిపిస్తుంది. మినీ మెట్రో అనమాట. సో మినీ మెట్రోకి సంబంధించినటువంటి కొన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా లోడింగ్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రైజెస్ కూడా వీళ్ళైతే డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఏదైతే మినీ మెట్రోకి సంబంధించినటువంటి వెహికల్ ఉందో ఇది కొంచెం పెద్దదే కనిపిస్తుంది. 1,80,000 రూపీస్కి దీన్ని అయితే ఇస్తున్నారు. బట్ ఇది విత్ బ్యాటరీ వితౌట్ బ్యాటరీ అనేది తెలియదు. ఈ ప్రైస్ విత్ బ్యాటరీనా? విత్ బ్యాటరీ. సో ఈ బ్యాటరీ ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ మినీ మెట్రో ఇది మనకి కంప్లీట్ విత్ బ్యాటరీతోనే వస్తుంది. 1,80,000. అండ్ మీరు ఇక్కడ చూసినటువంటి ఏదైతే లోడర్ ఉందో ఇది మనకి 1,30,000 రూపీస్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ చూసినటువంటి ఏదైతే లోడింగ్ ఆటో ఉందో సో ఇది వచ్చి మనకి 2 lakhs రూపీస్ అయితే పడుతుంది అనమాట. సో ఇది ఒక మల్టీపర్పస్ వెహికల్స్గా అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే డెలివరీస్ చేస్తుంటారో వాళ్ళకైతే కొంచెం బాగా ఉపయోగపడుతుంది. సో ఇది ఒక కార్గో వెహికల్స్గా మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా మనకి ఈ ఎక్స్పోకి సంబంధించినటువంటి వెహికల్స్ అనమాట. సో ఇంతవరకు ఈ ఎక్స్పోలో ఉన్నటువంటి వెహికల్స్ అయితే మనకి ఇవే కనిపిస్తుంది.
సో గైస్ చూశారు కదా ఇంతవరకు వీడియో. సో ఇది మొత్తం ఎక్స్పోలో అయితే నాకైతే పెద్దగా గొప్పగా అయితే ఏమనిపించలేదు, చాలా చప్పగా సాగిందని చెప్పుకోవచ్చు ఈవీ ఎక్స్పో అయితే మాత్రం. ఇక్కడ ప్రజెంట్ గ్రీన్ ఈవీ ఎక్స్పో మాత్రం. సో ఇది బయట జరిగేటప్పుడు మాత్రం కొన్ని ఎక్కువ వెహికల్సే వస్తాయి. మేబీ ఫస్ట్ రోజు అవ్వడం వల్ల లేకపోతే ఇంకేదైనా కారణాలు అయి ఉండొచ్చు, కానీ పెద్ద కంపెనీస్ అయితే ఏమీ పార్టిసిపేట్ చేయలేదు. ఒక ఎక్సెప్ట్ బజాజ్ తప్ప మనకి పెద్ద కంపెనీస్ ఏమి కూడా పార్టిసిపేట్ అయితే చేయలేదన్నమాట. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఖచ్చితంగా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో.